విమానాల్లో 60% సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలన్న తమ ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనపై విమానయాన సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు ఈ నిబంధనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తమ ఆందోళనలను తెలియజేశాయి. ఈ ఆదేశాల వల్ల నిర్వహణ, వాణిజ్యపరమైన చిక్కులు వస్తాయని, విమాన ఛార్జీల విధానంపై ప్రభావం పడుతుందని వివరించాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న డీరెగ్యులేటెడ్ టారిఫ్ విధానానికి ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నాయి. విమానయాన సంస్థల వాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ అంశంపై సమగ్ర సమీక్ష జరిపే వరకు 60% ఉచిత సీట్ల నిబంధనను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు తెలిపింది. సీట్ల ఎంపికకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో మార్చి 18న కేంద్రం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం విమానాల్లో 20% సీట్లను మాత్రమే ఉచితంగా బుక్ చేసుకునే వీలుంది. మిగతా సీట్లకు ముందు వరుస, అదనపు లెగ్ రూమ్ వంటి అంశాల ఆధారంగా ఎయిర్లైన్స్ ₹200 నుంచి ₹2100 వరకు వసూలు చేస్తున్నాయి. అయితే ఒకే PNR పై ప్రయాణించే వారిని పక్కపక్కనే కూర్చోబెట్టడం వంటి ఇతర నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.